2026 సంవత్సరం వాకర్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ 203 జిల్లా గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు వాకర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జనవరి 1వ తేదీ నుంచి ఫోర్స్ లో ఉండి గవర్నర్ గా 3 జిల్లాలకి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు ఈ రోజు వాకర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పి రవి గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. బలరామయ్య నాయుడు టీం 40 మంది చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అందరూ మాజీ గవర్నర్లు మరియు అన్ని ప్రాంతాల వాకర్ అసోసియేషన్లు వచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను సంతోషపరిచినందుకు వారికి పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్పిన విధంగా నేను గవర్నర్ గా నెంబర్ 1 స్థానంలో ఉండేలా కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ 2025 పెద్ది శివరాం ప్రసాద్, వాకర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ 2026 పి రవిరాజు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ 2022 ఎంవి నేతాజీ సుబ్బారెడ్డి, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ 2017 చెలికాని సీతారామయ్య, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఏరియా 2 2026 ఏకొల్లు రాఘవరెడ్డి, రీజనల్ కౌన్సిలర్ 6 2026 పాలకాటి శ్రీనివాసరెడ్డి, వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు మరియు వాకర్ అసోసియేషన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు నలుబోలు బలరామయ్య నాయుడు, 203 డిస్ట్రిక్ట్ గవర్నరు. నేను జనవరి 1వ తారీఖు నుంచి ఫోర్స్ లో ఉండి గవర్నర్ గా 3 జిల్లాలకి గుంటూరు, ప్రకాశము, నెల్లూరు. ఈ రోజు 11వ తారీఖు జనవరి నెల 2026 సంవత్సరంలో ఈ రోజు ఇక్కడ వాకర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పి రవిరాజు ఆయన చేత నేను ప్రమాణ స్వీకారం పొందడం జరిగింది. నా టీం అంతా కూడా, కేబినెట్ టీం అంతా కూడా 40 మంది చేత అందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. మాకు అండదండలుగా మా ఆర్సీ రీజనల్ కౌన్సిల్ అంటారు, ఏరియా 6 కి పలగాటి శ్రీనివాసరెడ్డి గారు, ఏవీపీ ఏకుల్లో రాఘవరెడ్డి గారు, 2022 ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి గారు, 2025 గవర్నరు పెద్ది శివరాం ప్రసాద్, 2027 గవర్నరు రాధిక గారు, వీరంతా కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించి ఈ రోజు ఘనంగా ఇక్కడ ప్రమాణ స్వీకారం కళ్యాణ మండపంలో చేయటం జరిగింది. అన్ని ప్రాంతాల నుంచి చిలకలూరుపేట గాని, గుంటూరు గాని, మంగళగిరి గాని, చీరాల, చిలకలూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు అన్ని ప్రాంతాల నుంచి కూడా, నెల్లూరులో ఉండే అన్ని వాకర్స్ అసోసియేషన్లు కూడా వచ్చి ఎంతో నన్ను సంతోషపరిచే విధంగా నన్ను ఆనందించి ఆశీర్వదించిపోయినారు. నేను అనుకున్న మా వాకర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చెప్పిన విధంగా అన్ని పనులు చేసి నెంబర్ 1 స్థాయిలో 12 మంది మేము గవర్నర్లు ఉండేది వ్యాప్తంగా, వాళ్ళలో నెంబర్ 1 స్థానానికి వచ్చేదానికి కృషి చేస్తాను. నాకు కొండంత అండలుగా మా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ తో ఎన్నుబలం వెనకుండి నన్ను ప్రోత్సహిస్తుంటారు. ఆ విధంగా కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేసి వాకర్స్ క్లబ్బులన్నీ విజిట్ చేసి వాళ్ళ చేత పనులు చేయించి వాళ్ళ రిపోర్ట్లు, వాళ్ళకి అన్ని అవార్డులు, రివార్డులు అన్ని వచ్చే విధంగా చేసి ఈ కార్యక్రమాలన్నీ నా గవర్నర్ డ్యూటీ అన్నమాట. అది ఎక్కువగా తిరగడమే మెయిన్ పని. క్లబ్బుల్ని విజిట్ చేసి వాళ్ళని ప్రోత్సహించి ఇవన్నీ చేయటం, ఈ సంవత్సరం బాగా చేసి మంచి పేరు తెచ్చుకుంటాను 203లోని. గతంలో గవర్నర్ గారు ఇప్పుడే అయింది, నేను ఈ సంవత్సరం అయినాను. జనవరి నుంచి డిసెంబర్ దాకా నా పదవీ కాలం. నేను చేసేదానికన్నా వేరే వాళ్ళ చేత చేయించి వాళ్ళని ప్రోత్సహించాలి. ఎవరైనా ఒకరి హెడ్ అనేవాడు ఉండాలి కాబట్టి మేము సంవత్సరం మారుతూ ఉంటాము. వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ చేత చేయిస్తుంటాం. ఈ రోజు వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 203 గవర్నర్ గా నలుబోలు బలరామయ్య నాయుడు గారు మా శ్రేయోభిలాషి, మా కుటుంబానికి చాలా దగ్గరైన వ్యక్తి ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవంకి గుంటూరు, ఒంగోలు, ప్రకాశం, చీరాల, మంగళగిరి, నెల్లూరు, గూడూరు, సూలూరుపేట, చిత్తూరు నుంచి అన్ని ఏరియాల నుంచి ఈ విధంగా రావడం అనేది మా 203 డిస్ట్రిక్ట్ చరిత్రలో ఫస్ట్ టైము. బ్రహ్మాండంగా జరిగింది. భోజనాలు కూడా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశాడు. ఆయనలో ఉన్న మంచితనమే ఆయనకి ఈరోజు మా వాకర్స్ ఫౌండేషన్ ట్రస్ట్ కి దాదాపు నాకు తెలిసి 10 లక్షల రూపాయలు ఈరోజు కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది మా మెంబర్స్ అంతా. సో ఇదే టెంపోతో ఇదే విధంగా దేవుడు ఆయనకి అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఇచ్చి బెస్ట్ గవర్నర్, బెస్ట్ అంటే బెస్ట్ తర్వాత ఎక్సలెంట్ గవర్నర్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి ఆయనకి ఎటువంటి సహాయ సహకారాలైనా మేమందరం దగ్గరుండి అందిస్తామని ఆయనకు ఇంకొకసారి తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.